నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. నా చేతుల్లో మీరు చూస్తున్నది కంద పేడు, అంటే కంద విత్తనం నాటుకోవడానికి ఇక్కడ అంతా కూడా విత్తనం పరుచుకున్నారు. కందగడ్డలు తీసుకొని ముక్కలుగా కోసుకొని కొంత దూరంలో వీటిని పెట్టుకొని కంద విత్తనం వేసుకుంటున్నారు. కంద ఏ విధంగా నాటుకుంటారు, ఎన్ని రోజుల పంట అనే పూర్తిస్థాయి అనుభవాన్ని రైతు మనతో పాటు ఉన్నారు. అందే వీరన్న గారు. వారిని అలియాస్ ఈ ఊర్లో గజ్జయ్య గారు అంటే చాలామంది గుర్తుపడతారు. వాళ్ళ ఊర్లోనే మనం ఉన్నాము. కనకలమిట్ట సావరం అనే గ్రామంలో మనం ఉన్నాము. కొవ్వూరు మండలం, ఇది రాజమండ్రికి దగ్గరలో ఉన్నాం, తూర్పుగోదావరి జిల్లా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు కంద ఎన్నాళ్ళుగా వేస్తున్నారు? ఒక 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి. ఎంత భూమిలో వేస్తారు ఏటా? అంటే 2 ఎకరాల కాడ నుంచి అలాగా ఎకరన్నర. 2 ఎకరాలు. కొద్దిగా ఎక్కువ తక్కువ వేసుకుంటారు. ఏ సీజన్లో వేసుకుంటారండి? ఎప్పుడైనా పండగ ముందు ఎక్కువగా వేస్తారండి. పండగకు ముందు అంటే ఏ సంక్రాంతి పండగకి ముందా? సంక్రాంతి ఇప్పుడైతే సంక్రాంతి నిన్న మొన్న అయిపోయింది కాబట్టి కొద్దిగా దొండపోతలు తీసేసి వేస్తున్నామండి. ఇంతకుముందు ఇందులో దొండ ఉండేనా? దొండ కర్ర పొందిరండి. అవును. సో దాన్ని తీసేసుకొని ఇప్పుడు నీళ్లు పెట్టుకొని ఇప్పుడు ఈ కంద సాగు చేయాలంటే చాలా పెట్టుబడి ఖర్చు అవుతుంది అని అంటున్నారు. అంటే ఎందుకు అవుతుంది? ప్రధానంగా విత్తనం కొనాలి కదండి. విత్తనానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎంత విత్తనం పడుతుంది ఎకరానికి? ఎకరానికి వచ్చి 25 పుట్టి వేస్తామండి. 25 పుట్టి అంటే 25 పుట్టి అంటే ఎంత అండి? 250 కేజీలండి. 250 కేజీలు. చాలా విత్తనం పడుతుంది. అంటే 2.5 5 దాదాపు 6-7 టన్నుల విత్తనం పడుతుంది సుమారుగా. పడుతుంది. సో ఎట్లా ఉంటుందండి పుట్టి ధర ఎట్లా ఉంటుంది? అది మనం కొన్నప్పుడు అయితే మనం 11,000కి కొన్నామండి. ఇప్పుడు మేము అమ్మితే ఒక్కోసారి 6,500 6,000 కూడా అమ్మిన రోజు ఉందండి. 6,000 6,500కి. అంటే ఇదే సైజ్ వస్తుందా మీరు తీసినప్పుడు? ఇంకా పెద్దగా 4 కేజీలు అలా వస్తుంది. ఇప్పుడు మీరు తీసుకున్నవైతే చిన్న సైజు ఉన్నట్టున్నాయి. విత్తనానికంటే చిన్న సైజు కావాలి. లేదండి, ఇంకా అది అక్కడ అయింది అలా ఊరింది ఆ రైతులు. ఎవరిదో ఒకరు తెచ్చుకొని వేసుకోవడమే. మన దాంట్లో పండిన పక్క రైతుదైనా మనం తెచ్చుకొని వేసుకోవచ్చా? లేదంటే మనం మన భూమిలో తీసి ఏడు దుక్కిలు తెచ్చుకుంటామండి. మళ్ళీ ఇది అవగాహన అమ్మేస్తామండి, మార్కెట్కి పోద్దండి. మనం ఇలాగ సోలూరు కంద, విజయవాడ కంద, అంటే మంగళగిరి వైపు ఇటువైపు వేస్తే అటు నుంచి తెచ్చుకొని మీరు వేసుకుంటాం. ఓకే. మన కంద అయితే ముదరగా తొక్కుకుంటా పనికొస్తుంది. ముదరగా తొక్కుకోవడం అంటే మళ్ళీ మన తీసుకుని దాచుకుని పాకల్లో పెట్టుకుని ఎన్నాళ్ళు వెయిట్ చేయాలా? నవంబర్ లో తీసి ఎన్నాళ్ళు దాచుకొని పెట్టుకోవాలా? 2 నెలలు దాయాలండి. 2 నెలలు, కనీసం 2 నెలలు దాయాలి. వెంటనే తీసి వెంటనే నాటుకోవాలంటే రాదండి. సో అట్లా చేసుకుంటారు. అంటే ఇట్లా చేసుకుంటే 25 పుట్లకి 10,500 11,000 అన్నారు కదా ఒక పుట్టికి. బాగా రేటు 2,70,000 దాకా ఖర్చు వస్తుంది విత్తనానికి అవుద్దండి, ఒక ఎకరానికి. మళ్ళీ నాటుకునే ఖర్చు ఎంత వస్తుండొచ్చు? నాటుకునే ఖర్చు అంటే ఒక 10,000 అవుద్దండి ఇలా నాటుతానికి. ఇలా నాటుకోవడానికి 10,000 అవుద్దా మనుషులకి? దున్నకం కాకుండా. దున్నకాలు ఎట్లా దున్నుకోవాలి? బాగా మెత్తగా బోదెలు పోసుకున్నట్టున్నారుగా ఇవన్నీ. ప్లవ్ వేయాలండి. ప్లవ్ వేయాలి. కల్టివేటర్ వేయాలి. రోటవేటర్ కొట్టాలి. మళ్ళీ సాల్ దున్నాలి. మళ్ళీ సాల్ దున్నుకోవాలి. మళ్ళీ బోధులు వేయాలండి. బోధులు వేసిన తర్వాత కానీ నీళ్లు పారించుకోవాలి. నీళ్లు పారిస్తూనే నాటుకోవాలా? అదిగోండి తొక్కుతున్నారు కదా, వెనక మరలాలు పని చేస్తున్నారు. అలాగా తడి బారికి ఉంటే వెనమలు తొక్కుంటారు. ఇప్పుడు ఇట్లా ఇదేంటి ముగ్గు పోసుకున్నారు అక్కడక్కడ? అంటే ఆనమళ్ళకండి, అది ఉజ్జాయింపు అయితే కుదరదండి. దాన్ని నిబ్బరంగా ఈ జరి పక్కన ముగ్గు ఎక్కడండి, ఆ ముగ్గుకి నిబ్బరంగా పెడతారండి. ఇది ఎక్కడ ఉందో ఇక్కడ ఇదే ప్లేస్ లో తొక్కుకోవాలండి. ఈ దుంప మళ్ళీ నిబ్బరంగా ఇది తొక్కుతారండి. ఇలాగా ఒకటి ఇటువైపు ఒకటి ఇట్లా వెళ్ళిపోతా ఉంటారు. అన్ని వేయాలంటే ముగ్గు లేట్ అవుద్దనండి, ముందే పోసుకుంటున్నారు. ఎంత దూరం తీసుకుంటారు? ఇది 22 అంగుళాలండి. అది ఏది మొక్కకి మధ్యన? ఇదేమో 28 అండి. బోధికి 28 అంగుళాలు. చెట్టుకి ఒక్కొక్క విత్తనానికి మధ్య 22 అంగుళాలు. 20. నీళ్లు ఎప్పుడు మళ్ళీ ఇవాళ పెట్టుకున్నారు కదా నాటుకునే రోజు, మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవాలి? మళ్ళీ నెల దాకా తడి అట్టకలేదండి. తడి అవసరం లేదు, ఇంకా ఇప్పుడు అవసరం లేదండి. తడి నెల దాకా అవసరం లేదు. మొలక ఎప్పుడు వస్తుంది మరి ఇవాళ పెట్టుకుంటే? 2 నెలలు పడుతుందండి. ఇది అయితే 2 నెలలు పట్టిద్దా? ఇప్పుడైతే 2 నెలలు అండి. ముందు తొక్కింది అయితే 3 నెలలు పడుతుంది. ముందు తొక్కింది అయితే 3 నెలల? ఏది ఇప్పుడు సంక్రాంతికి ముందు తొక్కింది అయితే 3 నెలలు పట్టింది. 3 నెలలు పట్టింది. ఇప్పుడు మనం కొద్దిగా వెనక్కి అయ్యాం కాబట్టి జనవరి నెల ములిసేద్ది. 2 నెలలకు మొలిసిద్ది. అంటే కంద బాగా ఆరుదలకు వచ్చింది కాబట్టి ఇంత ఆరకుండా ముందు పెట్టుకోవాలి. ఓకే. ఇట్లా పెట్టుకున్నాక మళ్ళీ 2 నెలలకు వచ్చింది కదా, 3 నెలలకు 2 నెలకు మళ్ళీ ఎన్ని రోజులు పెంచాలి దాన్ని? ఇంకా 7 నెలలు అండి. 7 నెలలు. 7 నెలలకి వస్తుందండి కటింగ్ కి. అంటే నాటుకున్న రోజు నుంచి 7 నెలల? 7 నెలలు. మొలిచాక ఇంకో 4-5 నెలలు సమయం పడుతుంది. 7 నెలలు దాటాకే తవ్వుతారండి.
7 నెలలు దాటాకే తవ్వుతారు. అంటే 4 రోజులు ఆపుకోవచ్చా ధరలు ఏమన్నా? ఆపుకోవచ్చండి. ఎన్ని రోజుల వరకు 2 నెలలు ఆపొచ్చండి. 2 నెలలు కూడా మార్కెట్ లో ధరలు సరిగా లేవు అనుకుంటే ఒక 2 నెలలు తీయకుండా ఆపుకోవచ్చు. 2 నెలల పైనే కానీ కిందకేం ఆపుకున్నా ఏం కాదు. ఆహాహా. కానీ ఏంటంటే ఎక్కువ రోజులు ఆపితే పుచ్చు వద్దని కొంచెం తవ్వేసుకుంటాం. అదేలేండి, మళ్ళీ ఎక్కువ రోజులు నేలలో ఉంటే కూడా మంచిది కాదని చెప్పేసి తీసుకుంటారు. పుచ్చు కొత్తగా అంతేనండి. అదేలేండి. సో ఇప్పుడు మొదట్లోనే 2,50,000 2,70,000 దున్నకాలు వీటికి అంతా కలుపుకుంటే 3 లక్షల వరకు అవుతుంది ఖర్చు. మళ్ళీ తర్వాత ఇంకేం పెట్టుబడి అవుతుంది, ఏమన్నా ఉంటుందా? ఎకరానికి 10 బస్తాలు మందు పడుతుందండి. ఎకరానికి 10 బస్తాలు. ఏది కాంప్లెక్స్ ఎరువు ఏదైనా వేస్తామండి. మళ్ళీ ఇంకా తర్వాత మందులు కూడా ఏమైనా కొట్టాల్సిన అవసరం వస్తుందా? కొడతాం లేదా లేదండి, పెద్దగా అయితే ఉండదు. లేదండి, స్ప్రేయింగ్ ఏదో ఎవరన్నా బాటికి కొడుతుంటారు. కానీ ప్రధానమైన ఖర్చు అంతా విత్తనం దశలోనే ఎక్కువ ఉంది. ఇప్పుడేనండి, ఇప్పుడు ఎక్కువ పెట్టుబడి ఇప్పుడు పెట్టాడంటే ఇంకా అది అయిపోయినట్టు సినిమా. దిగుబడి ఎంత వస్తుందండి మరి సుమారుగా అంటే మనకు ఒక ఊరతాన్ని బట్టి, గడ్డ ఊరటాన్ని బట్టి. చేలో బలమైన చేను ఉంటే ఇది మీకు ఇవన్నీ బలమైన నేలలాగే ఉన్నాయి, నల్లరేగడి భూములే కదా ఇవన్నీ కూడా. నీళ్లు పుష్కలంగా మళ్ళీ తర్వాత ఎన్ని రోజులకి ఇచ్చుకోవాలా నీళ్లు? మొక్క ములిసేక అయితే అంటే ఒక 10 రోజులకి అలా ఇచ్చేస్తామండి. వేసవకాలం ఎండలు వచ్చినప్పుడు 10 రోజులకి ఇచ్చేస్తామండి. 10 రోజులకి ములిసిందంటే 10 రోజులకి ఇచ్చేయాలండి. ఇప్పుడు జనవరిలో నాటుకుంటున్నాం కదా, తీసుకోవడం ఎప్పుడు? జూన్ జూలైలో తీస్తారా? చేస్తామండి. జూన్ జూలైలో అట్లా తీస్తారు. ఆగస్టు వరకు 7 నెలలు దాటాక రేట్ ఎప్పుడు బాగుంటే అప్పుడు తీసేస్తామండి. ఎట్లా పోతున్నాయండి రేట్లు సాధారణ? రేట్లు అంటే ఇప్పుడు మనకి 7 అయితే ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చినప్పటికి 11,000 టన్ను, 11,000కి పుట్టి. మేము అమ్మింది మొన్న 6,500. 6,000 6,500 పుట్టు ఇచ్చేసాం. 250 కేజీలు. మరి ఏం చేస్తాం మనం, రేట్ లేనప్పుడు తవ్వేయాలండి. ఇప్పుడు మళ్ళీ మనకు ఆ కంద కావాలి, సాలూరు కంద అని 11,000 తెప్పించామండి. 11,000 పెట్టి తెప్పించారు. అంటే అక్కడ ఏంటి సాలూరు, విజయనగరం జిల్లా సాలూరా? అదంటే ఆ నేల మీద అయితే కొంచెం గట్టిగా ఉంటుందండి మంచిగా. చేను చెట్టు పడిపోకుండా ఊపిరిగా మన కంద అయితే మన ఎత్తి దాటిపోద్దండి. ఎత్తు ఎక్కువ పెరిగిద్ది మన కంద లోకల్ అయితే. ఇదైతే మన ఈ లెవెల్ ఉంటుంది. అదే ఇప్పుడు అక్కడ నుంచి తెచ్చారు కదా, మళ్ళీ సారి మన గడ్డ మనం పెట్టుకోవచ్చా? పెట్టుకుంటారా మళ్ళీ? అట్లా పెడతామండి. ఆల్రెడీ మేము పెట్టున్నామండి, ఆల్రెడీ ఒదుక్కుని పెట్టున్నాం. ఇప్పుడు 4 ఇంతకుముందు మనం ఉదయం అక్కడ మాట్లాడినప్పుడు ఆ పక్కన నాటుకున్నట్టు అది మాదేనండి. ఎన్ని రోజులు అవుతుంది అక్కడ పెట్టి? మొన్నే పెట్టామండి. మొన్నే పెట్టారు. అది 2 నెలలు ఏమో అక్కడ ఉందండి, అక్కడ 2 ఎకరాలు. ఒక్కో చోట ఒక్కో రోజు వేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ పని కూడా బాగా ఉండేటట్టున్నది. అంత పని అండి, దీనికి మేము కరెక్ట్గా ఉండాలండి. అంత నీళ్లు అంతా పెట్టుకొని చేసుకోవాలంటే దిగాలండి, ఇక్కడ దిగాలి. ఎన్ని రోజులు పడుతుంది ఒక ఎకరా నాటుకోవాలంటే? ఒక రోజులో అయిపోద్ది? ఒక రోజు అయిపోద్ది. ఎంత? ఒక 7-8 మంది మనుషులు ఉంటారండి. రేటండి 10 మంది ఉన్నారండి. 10 మంది ఉన్నారా? అదేలేండి. ఒకవైపు నీళ్లు పెడుతూ వస్తుండాలా, ఒకవైపు ఇట్లా నీళ్లు అటు ఇటు పారుతున్నట్టున్నాయి. రండి. ఇంకా అలాగే ఉంటాయండి. ఇంకా పెట్టుకుంటే అలాగా తడి అలా జరుపుకుంటూ వెళ్తామండి. ఇంకా మెల్లమెల్లగా జరుగుతూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఈ మాత్రం ముక్కలు కోసుకొని పెట్టుకుంటున్నారు కదా కండగడ్డలు అన్ని కూడా, ఎంత సైజు ఉండాలి సుమారు? 4 కేజీలు 3 కేజీలు తగ్గకుండా రావాలండి మనకి. ఇప్పుడు ఈ సైజు పెట్టు, ఇంకా చిన్నగా చేస్తే మొలక రాదండి, ఇంకొంచెం నాసిక పేలగా ఉంటుంది. చెట్టు సరిగ్గా పెరగదు, మనకి గడ్డ సన్నగా వస్తుంది. ఇప్పుడు ఈ సైజులో పెట్టుకుంటే మాత్రం 4 కేజీల గడ్డ రావాలి. మన అంచనా 4 కేజీల గడ్డ వస్తే మనకి గట్టిగా ఊరినట్లు లెక్క. అదేలే, మంచి దిగుబడి వచ్చినట్టు. అదండి. ఇది కోయకుండా పెట్టారు. చిన్నదండి, రెండు ముక్కలు అయితే చిన్నది అయిపోద్దండి. అది చిన్న మొక్క అయిపోయి అది మన చిన్న ఇళ్ళగా అయిపోద్ది అనమాట. ఇలాగా అదే పెరగదు సరిగా, అందుకని అట్లా పెట్టుకోకుండా ఒకటే సైజు కొయ్యాలండి కదా ఇంచుమించు. ఈ నీళ్లు అన్ని సరిగ్గా పారేలాగా చూసుకోవాలండి. మరి ఇలా కన్నాలు కట్ట మెత్తుకోవాలి. అదేలేండి, అక్కడక్కడ బోదెలు సరిగ్గా తిరిగిన కడ కట్టండి. అవునవును. గాడి మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు ఎత్తాడు చూడండి, అక్కడ కొంచెం తీసుకోవాలండి. ఇలాగా అది తీసుకుంటే ఇట్లా నీళ్ళన్నీ అటు వెళ్ళిపోతాయండి. అప్పుడు నానిపోతే అక్కడ నొక్కేస్తారండి. ప్రధానమైన పని అంతా కూడా విత్తనం నాటుకోవడం అంతా కూడా ఇప్పుడే ఉంటుంది. ఇప్పుడేనండి. మళ్ళీ తీసేటప్పుడు ఎట్లా తీసుకుంటారు? మళ్ళీ గడ్డపార తెచ్చి తవ్వేస్తారండి, ఏళ్ళ తవ్వేస్తారండి. ఇప్పుడు నాటేయడానికి వచ్చిన వాళ్ళే మళ్ళీ తవ్వేస్తారండి. అప్పుడు ఎట్లా తీసుకుంటారు? ఒక ఎకరానికి పంట తీయడానికి పుట్టిల లెక్క. పుట్టిల లెక్క. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు పుట్టిల లెక్క కదండి. మన ఎకరానికి ఎంత ఎకరాల లెక్క 7,500. అంటే ముక్క వాళ్ళే కోసుకోవాలా? ఆనమల్లి వాళ్ళే పెట్టాలి. ఆనమల్లి కూడా వాళ్ళే పెట్టాలి. తడి అయితే మనం పెట్టాలి. తడి మనం పెడతాము, ఈ గడ్డ నాటుకోవడం అంతా వాళ్ళు చేతితో పెట్టుకుంటూ పోతారు. సో ఇట్లా కంద అనేది సాగు చేస్తారు. ఎన్ని వెరైటీలు ఉంటాయండి ఇందులో? 3 రకాలు ఉన్నాయండి. 3 రకాలు ఏంటవి? బీహార్ ఒకటండి, బీహార్ వెరైటీ అంటారు. సాలూరు ఒకటి. సాలూరు అంటే ఇప్పుడు విజయనగరం జిల్లా ఇటువైపు నుంచా? విజయవాడ ఒకటి. విజయవాడ ఒకటి. మంద ఒకటి. మనం లోకల్ గా పెంచుకునేది ఒకటి. 4 రకాలు. అది వేసుకో. బీహారు
మనకంతా పెరిగిపోతాయండి. సాలూరు విజయవాడ కందా కురసకుంటాయండి. సాలూరు విజయవాడ వెరైటీ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ ఎత్తు పెరుగుతుంది. సో అవి వేసుకుంటారు. లేదంటేనేమో ఇంక ఇది మనం వేసుకుంది మనం నాటు. ఒక్కొక్కటి అది ముందు వస్తాయండి. మనకు అంద అయితే ముందు అవ్వుకోవచ్చు, తొందరగా వచ్చేస్తుంది పంట, ఎల్లీగా తవ్వచ్చండి. అది ఇది అయితే మటుకి ముందు తవ్వుతే రాదండి, అలా ఎట్టి పరిధిలో రాదండి. మార్కెట్కి ఎక్కడ తీసుకెళ్తారు మరి పంట పండిన తర్వాత? పైకి వేసిపోతారండి షావుకారులు. వాళ్ళే వస్తారా ఊర్లోకి? చాలా మంది వస్తారు. మీ ఊర్లో కూడా చాలా మంది వేసేలాగా ఉన్నారుగా ఈ పంటని. వేసినా మంది ఎంత అండి? ఇది కొంతవరకే. షావుకారులు పట్టుకెళ్ళకపోతే అవుద్దిటండి ఇది. అదేలేండి, వాళ్ళకి ఇవ్వాల్సిందే. మా పొలం తక్కువ అండి, సిడిపి ఎక్కువ. సిడిపి ఊర్లో బాగా వేస్తారా? బాబా మొత్తం అంతా అదే ఉంటుంది, కనపడింది అంత మొత్తం అంతా కంద. ఇంకా 2 నెలలు పోయి రెండోసారి అప్పుడు వెళ్దాం, నేను వస్తాను పోదాం అటు చూసి. అప్పుడు కొంచెం పని కూడా తగ్గిపోద్ది మీకు. ఎలా ఉంటాయండి కంచెలు అప్పుడు 2 నెలలు పోయే కదా. ఏది ఉగాది ఆ టైం, ఉగాది దాటాలి. ఉగాది దాటాలి, ఎండాకాలంలో రావాలి. మే నెలలో రావాలి. మే నెల జూన్ నెలలో వస్తే చూడడానికి అప్పుడు చేలు గుబురుగా కనపడతాయి, కంటికి ఇంపుగా కనపడతాయి. గాలి లేకుండా, గాలి ఉంటే మళ్ళీ పడిపోతాయి. సరే అండి, థ్యాంక్ యూ. ఇది వీరన్న గారు చెప్తా ఉన్నది. గజయ్య గారు అంటారని చెప్పాం కదా ఊర్లో, అలా అంటేనే వారిని గుర్తుపడతారని చెప్తున్నారు. సో ఈ ఊరు చెప్పుకున్నాం కదా, పెనకంపాటి సావరం గ్రామం ఇది. ఇక్కడ వీళ్ళు కంద సాగు చేస్తున్నారు. ప్రధానంగా కంద సాగు చేయడానికి విత్తనం ఖర్చు ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకనంటే ఒక ఎకరంలో విత్తనం నాటుకోవడానికి 25 పుట్టి పడుతుంది అని చెప్తున్నారు. అంటే ఒక పుట్టి అంటే 250 కేజీలు. సో ఇట్లా 25 పుట్టి పడుతుంటే 25 పుట్టిలో వీళ్ళకి అయ్యే ఖర్చు, ఒక పుట్టి ఖర్చు ఈ సంవత్సరం అయితే 11,000 రూపాయలు పడింది అని అంటున్నారు. వీళ్ళు పంట తీసి అమ్ముకున్నప్పుడు మాత్రం అది పోయిన ధర మాత్రం కేవలం 6,500 టన్ను పుట్టి పోయిందని అంటున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు విత్తనం కొంటే మాత్రం దానికి 11,000 రూపాయలు అయిందని అంటున్నారు. ఇట్లా వేసుకొని చేసుకోవడానికి ఒక ఎకరంలోనే దాదాపు 2,60,000-70,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది విత్తనానికి. మళ్ళీ నాటుకోవడానికి 7,500 మనుషులకు ఖర్చు అవుతుందని అంటున్నారు. సో ఇట్లా ఈ పంట సాగు చేస్తే 5 నుంచి 7 నెలలు, అంటే విత్తనం నాటుకున్న రోజు నుంచి 7 నెలల వరకు పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పంట తీసుకున్నప్పుడు ఒక ఎకరం నుంచి కొంత ఎక్కువ తక్కువ, అంటే 80 టన్నుల వరకు అట్లా పంట తీసుకోవచ్చు. కొన్నిసార్లు తక్కువ కూడా వస్తుంది. అప్పుడు మళ్ళీ ధరలు బాగుంటే మంచి లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రధానమైన పెట్టుబడి కానీ పని కానీ ఇప్పుడే ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఒక 10 బస్తాల కాంప్లెక్స్ ఎరువు కానీ ఇట్లా ఏదైనా నేలకు బలం ఇచ్చుకుంటామని చెప్తున్నారు. పెద్దగా తెగులు మందులు అయితే ఎక్కువగా స్ప్రే చేయాల్సిన అవసరం రాదు. ఇందులో 4 రకాలు ఉంటాయి అంటున్నారు. సాలూరు రకం ఒకటి, విజయవాడ రకం ఒకటి, ఇక్కడ స్థానికంగా వేసుకున్నది ఒకటి, బీహార్ నుంచి తెచ్చుకునే ఒక వెరైటీ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఈ విధంగా మరీ ఎక్కువ సైజు, పెద్ద సైజులో కాకుండా చిన్న సైజులో కాకుండా ఒక మోస్తారుగా ఉన్నటువంటి ముక్కలుగా కోసుకొని వీటిని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు చిన్న సైజు ఏవైనా కందగడ్డలు ఉన్నాయనుకోండి, దాన్ని మాత్రం ఒకేదాన్నే ఇట్లా పెట్టుకుంటున్నారు. ఇలా కాకుండా దీన్ని 2 ముక్కలు చేస్తే అది సరిగ్గా పెరగదు, పెరిగినా కూడా చిన్న సైజులో పెరుగుతుంది. దానికి ఊరే కందగడ్డ కూడా చిన్నగా ఉంటుంది. కాబట్టి ఇట్లా పెట్టుకోకుండా కొంచెం మీడియం సైజులో ఉండేవి పెట్టుకుంటారని చెప్తున్నారు. చెట్టుకు మధ్యన 22 అంగుళాల దూరం తీసుకున్నారు. వరుసకి మధ్యన 28 అంగుళాల దూరం తీసుకొని వీటిని వేసుకుంటున్నారు. ఇట్లా వేసుకొని చేసుకోవడం వల్ల ఈ సాలూరు రకం కానీ విజయవాడ రకం కానీ ఎక్కువ ఎత్తు పెరగదు, కొంత కురసగా ఉంటుంది. అదే ఇక్కడ స్థానికంగా పెరిగేది కానీ బీహార్ వెరైటీ కానీ కొంచెం ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. దానివల్ల ఎండాకాలంలో అకాలమైన గాలి ఇట్లాంటి వర్షాలు ఏమైనా వచ్చినప్పుడు కొంచెం ఒరగడానికి అవకాశం ఉంటుంది. అలా పడిపోకుండా ఉండాలని అంటే సాలూరు రకం తెప్పించుకుంటాం మేము. అందుకని ఈ సంవత్సరం కూడా సాలూరు రకం తెప్పించుకున్నాం. 11,000 రూపాయలు పుట్టి పడినప్పటికి కూడా అనేది వీరన్న గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మార్కెటింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ వ్యాపారులు వచ్చి తీసుకెళ్తారు ఈ పంటనంతా కూడా అని చెప్తున్నారు. ఈ గ్రామంతో పాటు ఈ పక్కన ఉన్నటువంటి సిడిపి ఇట్లాంటి కొన్ని గ్రామాల్లో చాలా మంది రైతులు పెద్ద మొత్తంలో ఈ కంద సాగు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వ్యాపారస్తులు ఈ పంట కొనుగోలు చేయడంలో ఈ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు, మార్కెట్ సౌకర్యం కూడా ఉంది అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.